చంద్రబాబు నాయుడు అమ్ముడు పడిపోయాడు పవన్ కళ్యాణ్. ఆడంతా ఆడి బతికెంత. జగన్మోహన్ రెడ్డి హీరో. 2024లో అక్కడ మెజారిటీతో వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. 175 సీట్లు పోటీ చేయమని దమ్ముంటే పోటీ చేయమని దమ్ముంటే ఎవడేనాడా బచ్చగాడు బచ్చా ఆడు బచ్చా. 2024లో ఖచ్చితంగా దమ్ముంటే 175 నుంచి పోటీ చేయమను రమ్మని జగన్మోహన్. ఎన్నికల్లో 2024లో అక్కడ మెజారిటీతో వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. 2024లో పొత్తుల మీద వస్తున్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, జగన్ గారి చెల్లెలు కూడా వస్తున్నారు. ఇవన్నీ అనవసరం. జగన్ సింగల్గా వస్తాడు. సింహం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా. పవన్ కళ్యాణ్ కాకినాడ నియోజకవర్గంలో నీ దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ పోటీ చేస్తావా, ఎమ్మెల్యే పోటీ చేస్తావా? 7 నియోజకవర్గంలో ఛాలెంజ్. 7 నియోజకవర్గాల్లో కాపులు ఎక్కువ. 7 నియోజకవర్గాల్లో కాపులు ఎక్కువ. ఛాలెంజ్ బాంచత్. నేను ఫిషర్మెన్. ఐఎమ్ ఏ ఫిషర్మెన్. బీసీ ఏ విను. నీ కోపు కదా, నీ తోపు కదా, ఏదో పెద్ద చెప్తున్నావు కదా. నేనే కాపు, నేనే తోపు, నేనే ఇది. నువ్వెందుకురా ఆ మోసం? నీళ్ళు మొన్నటిదాకా 14లో చంద్రబాబు నాయుడు తిట్టావు. చంద్రబాబు నాయుడు తిట్టావు. తుని శబ్దం చెప్తున్నాం. విను తుని శబ్దం చెప్తున్నాం. కాకినాడ పార్లమెంటా, కాకినాడ అసెంబ్లీయా, కాకినాడ 7 నియోజకవర్గంలో ఏదన్నా చాలా బాంచాత్. నీకు డిపాజిట్లు వస్తే ఈ పీక ఈ మొండి ఇక్కడ తాకట్టు పెడతా. నువ్వు ఛాలెంజా బస్తీ. నీ తుని నియోజకవర్గం వచ్చావు. రాపుతాడు ఎక్కడ, తుని ఎక్కడ? రాపుతాడు ఎక్కడ, తుని ఎక్కడ? ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, ప్రాణం అర్పించేవాళ్ళు వచ్చారు. జనసేన నీ దమ్ముందా? పిఠాపురం పెడతావా, జగ్గంపేట పెడతావా, పిఠాపురం పెడతావా, తుని పెడతావా, పత్తిపాడు పెడతావా? ఐఎమ్ ఛాలెంజ్. ఈజ్ మై హీరో. ఫిషర్మన్ ఈజ్ ఏ హీరో. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నువ్వు గెలవయ్యా. గతంలో వచ్చింది సిగ్గే వస్తుంది. నువ్వు ఈ మాటలే కదా. పావలా కన్యాలు నీకు సబ్జెక్ట్ లేదు. పావలా కన్యాలు నీకు సబ్జెక్ట్ లేదు, నీకు విషయం లేదు, నీకు అవగాహన లేదు. నువ్వు ఏదో భ్రమలో బతుకుతున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం పీకలేడు. పవన్ కళ్యాణ్కి లోడేదో ఇట్లా ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్ప ఏమి తరంగాడు. వాయిప పనికి వచ్చేది అదే ఇదో సినిమాలు. ఎవరు పిల్లోళ్ళు, ఓట్లు లేని పిల్లోళ్ళు పోయేది ఆయప్ప దగ్గరికి. ఓట్లు లేనివాడే, వాళ్ళ ఓట్లు లేని వాళ్ళు తప్ప ఎవరు బారు. జగనన్న దగ్గరికి పోయేది ఓటుండే వాళ్ళంతా, వాళ్ళ దగ్గరికి పోయేది ఎవరు? ఓట్లు లేనివాడు. మమ్మల్ని గెలిపేయండి, పలానా పని చేస్తామని అంటలేరు సార్. ఎంతసేపునే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే ఓటు చీలనివ్వకూడదు అంటున్నారు. ఎందుకు చీలుతా అంటే మీరు అందరూ సపరేట్ రాండి. మీ వద్ద దమ్ముంటే, మీ వద్ద దమ్ము లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కూటమిగా వస్తున్నారు. అయినా మీ చేత కాదు సార్. ప్రజలంతా తెలుసుకున్నారు. వాళ్ళకి ఏదో పత్రికలు కొన్ని, టీవీలు కొన్ని తోడుగా ఉండవచ్చు, కానీ మా జగన్మోహన్ రెడ్డికి మేమందరం తోడుగా ఉన్నాం సార్ ఖచ్చితంగా. జనసేన తెలుగుదేశం తప్ప మేము జగన్కు ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే సింగిల్గా రమ్మని చెప్పు. వీడి దమ్ముందా పని? ఇక్కడ గెలుస్తాడా? ఎవరు సార్? సార్ వాడు చించేది లేదు, పొడిచేది లేదు సార్. వాడు ఓట్లు చీలాలి, ఇంకోటి ఆయన బ్రహ్మ కలగే సార్. సార్ ఖచ్చితంగా వైసీపీ 100% 150 ఒక్క సీట్లుగా సార్. ఈసారి 162 సీట్లలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సార్. సార్ ఈ యొక్క మా సంక్షేమ పథకాలే మాకు, ఈ డెవలప్మెంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిపోతుంది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి
గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఒక పిలిపించారు మీ కార్యకర్తలకి. వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త కూడా స్లీవ్స్ మడత పెట్టాలి, ఏదైతే ఉందో పేదవాడికి తోడుగా ఉండాలి అని. ఖచ్చితంగా మడతబట్టే ఇల్లు తిరిగి అమ్మా మీకు ఇవి వచ్చింటే మా జగనానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, లేకుంటే లేదు నమ్మండి. ఏదైతే వచ్చానో ప్రతిదీ ఇల్లు తిరిగి లిస్ట్ చేసుకుంటున్నాము. పేరు గ్రామంలో మా వార్డులో మా వార్డు నెంబర్లో ప్రతిదీ సిద్ధం చేసుకొని మాము జగనాన్ని కానుగ్గా మా ఎమ్మెల్యేని బాలనాగరెడ్డిని మా ఎమ్మెల్యేని కానుగ్గా గిఫ్ట్గా అమరావతికి పంపిస్తాం. మీరు స్లీవ్స్ మడత పెడితే కుర్చీ మడత పెడతా అంటున్నారు నారా లోకేష్. ఎవడు వాడు ఏం మడతపట్టే కాదు, వాడికి మాటే రాదు, మాట్లాడేక రాదు. అనంతపురం అంటే అమ్మ అంటాడు, కర్నూలు అంటే కై అంటాడు, వానికేం మాటలు రావు. ఇంకెక్కడి నుంచి కుర్చీ మడత పెడతాడు? ప్రతి ఒక్కళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్త పేరు కూడా రెడ్ బుక్ లో రాస్తున్నాం అంటున్నారు. రాసుకుని నా పేరు దేవదాసు, సర్కిల్లో చెప్పుల షాప్ ఉంది, వాడు ఎప్పుడైనా రాసుకుని ఇల్లు తిరుగుతాం. ఇల్లుల్లో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరిని ఓటు అడిగి ఓటేపుకుంటాం. వాడు ఎప్పుడన్నా రాసుకుని ఎప్పుడన్నా చూసుకుని వచ్చేది టీడీపీ ప్రభుత్వం, ప్రతి ఒక్క వైఎస్ఆర్ వచ్చే ప్రసక్తే లేదు. కార్యకర్తలు కూడా బట్టలు తీసుకొడతామని నారా లోకేష్. అయ్యా మేమే బట్టలు తుడిచి మిమ్మల్ని పంపిస్తున్నాము హైదరాబాద్ కి. నీవు లేవిడా ఆంధ్రప్రదేశ్ లో, నీవు లేవు. నీవు హైదరాబాద్ లో, మీ అప్ప హైదరాబాదే, నీవు హైదరాబాదే. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవపోయినా పర్లేదు కానీ జగన్మోహన్ మా జగనన్న తాడపల్లిగూడెంలో ఇల్లు కట్టుకొని అమరావతిలో మా రాజధానిలో ఉన్నాడు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు కూడా మేమందరం స్వాగతిస్తాం. కాదన్నా, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే నేను గెలవపోయినా పర్లేదు కానీ జగన్ మాత్రం గెలవనని అంటున్నారు. వాడు గెలిచేదే లేదయ్యా, జగన్ గెలుస్తాడు. వాడు గెలిచేదే లేదు, వాడికి రాదు. వాడే గెలలేదు ఒక్క సీటి. వాడు ఒకటి గెలిచిన వాడు మనిషి కూడా ఒకటి గెలిస్తే వాడే ఉండలేదు. అట్లా ఇంకెక్కడి నుంచి వస్తాడు? జనసేన ఈవెన్ బీజేపీ కూడా పొత్తులో వస్తుంది. ఎన్ని వచ్చినా పని ఎన్ని వచ్చినా రాజశేఖర రెడ్డి మీద ఇవి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు చెప్పండి? ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకోలేదు? ఆయన జీవితమే పొత్తులతోన, ఆయన జీవితమే ఒక పొత్తులతో వస్తాడు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే, జనసేనతో పొత్తు పెట్టుకునే, బీజేపీతో పొత్తు పెట్టుకునే, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు సొంతంగా నిలబడేదానికి దమ్ము లేదు, ఎప్పుడు గెలవలేదు. ఆయన సొంత పార్టీ తెలుగుదేశం అనేది, ఆయన సొంత పార్టీ. తెలుగుదేశం అనేది ఎవరిది పార్టీ? ఎన్టీ రామారావుది. ఆయన స్థాపించాడు, ఈయన లాక్కున్నాడు. ఎన్ని పోటు పొడిచి లాక్కున్నాడు. ఎట్లా లాక్కున్నాడు? చెప్పలతో వేయించినాడు. ఓ ఏడిచినాడు. క్యాబ్ డ్రైవర్ ని ట్యాంక్ బండి మీద నిలబడి చూసినా నేను. దానికి ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి అంటే జగన్ అనే ఒక వ్యక్తిని దించేయాలి కాబట్టి మేమంతా ప్రతిపక్షాలంతా ఏకమవుతున్నాం. ఎన్ని చేసినా కాదది, అది కాని పని. ఎన్టీ రామారావు దేవుడు, ఆయన్ని నాశనం చేసి ఈడు నాశనం చేసినాడు. ఆయన పక్కన పెడతాం కాసేపు. ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నకే 18 సీట్లు వచ్చినాయండి. వాళ్ళ అన్నకే ఎన్ని సీట్లు వచ్చిండే? అంత మెగాస్టార్ 18 సీట్లు వచ్చినాయి. చిరంజీవికి అంత పెద్ద మెగాస్టార్ కే 18 సీట్లు వచ్చినాయి. ఈడంత పుట్టకోసిగాడు, వాడికి 1 సీట్ అని వచ్చిందే. వాడికి 1 సీటు కూడా రాలేదు. వాడికి వాడితో కాదు, వాడు ప్యాకేజ్ కాడు. వాడు ప్యాకేజ్ కాపులంతా ఓట్లేస్తారని ఆంధ్రాలో ఉన్నాడు. రాయలసీమకు రమ్మను, వాడు దమ్మున్న మొగడు అయితే రాయలసీమకు రమ్మను. నారాలకు పొప్పాడు. నారా లోకేష్ వచ్చిన దానికే ఈ సంవత్సరము నారా లోకేష్ పాదయాత్ర చేసినందుకే ఈ సంవత్సరం వర్షాలు తక్కువడే. నారా లోకేష్ పాదయాత్ర చేసినందుకే వాళ్ళ భావం చంపేశా ఆయన్ని, తారక రత్నాన్ని. తర్వాత వర్షాలే బంధు, నాశనం అయిపోయినారు జనాలంతా.
వాళ్ళ అడుగు బయట పెట్టినందుకు మరి అంత జగన్ దమ్మున్న మొగోడు. ప్రతి ఒక్కరి పేరు కూడా రెడ్ బుక్ లో రాస్తున్నా అంటున్నారు. ఇది కనుక ఏ రెడ్ బుక్కల ఆతులు బిత్తమను వాడే ఒక రెడ్ లైట్ ఏరియా కలిగింది. ఈ ఏలు ఉండేది చచ్చిపోయిన వరకు జగన్ కోటేసేకి మాత్రమే, జగన్ కోటేసేకి మాత్రమే. జగన్ చూసి ఇన్స్పైర్ అయ్యి బతికిన వాళ్ళం మేము. ఫస్ట్ టైం ఓటుకు వచ్చింది ఈ ఏలు ఉండేది జగన్ కోటేసేకి మాత్రమే. అంటే అంత ఇన్స్పైర్ చేసేంత మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఒక్కడే వస్తాడు మగోడు, ఒక్కడే వస్తాడు. 16 నెలలు జైల్లో ఉండాల్సిందే అవసరం అతనికి లేదు, లొంగిపోవచ్చు. బట్ అయితే లొంగిపోలే. ఎక్స్ట్రాడినరీ లైఫ్ కోసం ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసినాడు. అందుకు జగన్ వస్తాడు, పక్కా వస్తాడు. అంటే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే పోటీ చేస్తాడు. ఈసారి కాదు, జగన్ చచ్చిపోయేంత వరకు జగన్ ఒంటరిగానే పోటీ చేస్తాడు. నేను చచ్చిపోయేంత వరకు జగన్కే ఓటేస్తా. అంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పింది నేను ఒంటరినైతే కాదు, నాతో నా కార్యకర్తలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డితో కార్యకర్తలు ఉంటారు, వాళ్ళతో పెత్తందారులు ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నారు. సో రానున్న రోజుల్లో ఈ ఏదైతే ప్రతిపక్షాల మీద ముక్కుమ్మడి నా మీద దాడి చేస్తేనే వాళ్ళని ఎదుర్కోవడానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. ఫస్ట్ దాడి చేస్తాను అంటున్నారు, దాడి చేస్తాను అంటారు. ఫస్ట్ మమ్మల్ని దాటుకొని జగన్ దగ్గర పోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మరి నిన్న చూసినట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి పిలిపివ్వడం జరిగింది. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఇక్కడ నుంచి స్లీవ్ మడత పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు. చూడు మడత పెట్టినా లేదా, మడత పెట్టినామా లేదా? పెట్టినాం 100%. నేను కుర్చీ మడత పెడతా అంటున్నాడు లోకేష్. లోకేష్ మడత పెడతాడు, మేము వాళ్ళ కుర్చీ మేము మడత పెడతాం. లోకేష్ అయితే చెప్పాను కదా, మీ పేరు కూడా రెడ్ బుక్ లో రాస్తారు. నా పేరు రాసుకోమను. నేను రెడ్ బుక్ లో నా పేరు రాసుకోమను. నేను రాయదుర్గం తాలూకా వాలంటీరు. నా పేరు అజయ్ బాబు. రెడ్ బుక్ లో రాసుకోమను. వాడు ఏం పిక్కోలేడు. జగన్ ఉన్నంత వరకు వాడు ఏం పిక్కోలేడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఏం పిక్కోలేరు. వారు ఒంటరిగానే వస్తాడు. జగన్ ఒంటరిగా జగన్ ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే గెలుస్తాడు కూడా. ఇది 2024 కాదు, 2034 కూడా జగనే సీఎం.